నమస్తే. సో రేషన్ కార్డుల కోసం చాలామంది చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 దఫాలుగా 3 దఫాలుగా దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. చివరికి మళ్ళీ ఎవరైతే మిగిలిపోయినటువంటి వ్యక్తులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయినటువంటి వ్యక్తులందరూ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కేంద్రాల్లో మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతో మీ సేవలన్నీ కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళతో పాటు మొన్న జరిగినటువంటి కులగణంలో సైతం దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా మీ సేవ చుట్టూ తిరిగి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి నిరాశ ఎదురవుతోంది. దేనికోసం అంటే సో వీళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే మీరు ఆల్రెడీ దరఖాస్తు చేసి ఉన్నారన్నటువంటి మెసేజ్ వస్తూ ఉంది. దాంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ సేవల దగ్గర బారులు తీరున్నటువంటి జనాలతోటి ఒకటేసారి మీ సేవల్లో కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు, పాతగా చేసినటువంటి వాళ్ళతోటి అంతా కూడా సర్వర్ డౌన్ అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి. సో రెండవది, రేషన్ కార్డు ఉండి ఆ రేషన్ కార్డులో కొంతమంది నెంబర్స్ని, ఆ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ బాబుది కావచ్చు, పాపది కావచ్చు, వాళ్ళని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, దీంట్లో టైం పీరియడ్ ఏమైనా ఉన్నదా, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు. సో వీటన్నిటిపైన కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీ సేవకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా మీ సేవ యజమానులు చెప్పేటువంటి అంశం ఏంటిది, మీ సేవకి వెళ్ళిన తర్వాత ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు ఏంది, వీళ్ళు ఏ విధమైనటువంటి డాటాని సేకరించడం జరుగుతూ ఉన్నది, వాళ్ళు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. సో కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు, మరో పక్కన పాతగా రేషన్ కార్డు ఉండి మళ్ళీ పేర్లను యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి. మీ సేవ వెళ్ళిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ వార్త చేస్తా ఉన్నాను. సో మనం ఒకసారి మీ సేవ నిర్వాహకులతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీ సేవ నిర్వాహకులైనటువంటి శ్రీనివాస్ గారు కూడా ఒకసారి లైన్లో ఉన్నాడు. ఒకసారి వివరాలను అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటిది. మీరు ప్రతిరోజు మీ సేవ చుట్టూ పోయి మీరు ఆల్రెడీ గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు పోరాల్సినటువంటి అవసరం లేదు. సో ఏమని చెప్పదలుచుకున్నారు అనేది కూడా ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సినన్న చాలా అంశాలు, ముఖ్యంగా ఇప్పుడు మీ సేవను మీరు నిర్వహిస్తా ఉన్నారు. మీ సేవకు ఇప్పుడు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, సోమవారం నుంచి అనుకుంటే సైట్ ఓపెన్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ సేవలన్నీ కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది రేషన్ కార్డు కోసమే వస్తూ ఉన్నారు. సో రేషన్ కార్డు కోసం వచ్చినటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు ఒక 2-3 ప్రశ్నలు వేస్తాను. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి? కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు వాళ్ళు ఏ విధమైనటువంటి ఫామ్స్ మీ దగ్గరికి తీసుకొస్తే అది అప్లై అవుతుంది? ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు డిలీట్ కావాలి, రేషన్ల నుంచి. పాత రేషన్ కార్డులో డిలీట్ కావాలి, ఫస్ట్ డిలీట్ కావాలి. ఓకే. డిలీట్ కావడం కోసానికి వాళ్ళు వాళ్ళ మండలం తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇట్లా మ్యారేజ్ అయిందని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టి వాళ్ళ ఆఫీస్ నుంచి డిలీట్ చేసుకోవాలి. ఓకే, మ్యారేజ్ అయిందని పెట్టేస్తే. ఓకే, అంటే ఇప్పుడు డిలీట్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులు అన్ని తీసుకొచ్చి మీ సేవలో కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక్క మాట దీంట్లో అంటే పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి నా పేర్లు డిలీట్ చేయండి అని చెప్పేసి కొత్తగా పెళ్ళైనటువంటి జంట, భార్య భర్త ఇద్దరు కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ అప్లికేషన్ లో వీళ్ళ సంబంధించినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ని కూడా యాడ్ చేయాలా, ఎంఆర్ఓ గారికి ఇవ్వాలా. మ్యారేజ్ సర్టిఫికేట్ సైతం కూడా ఆ ఉన్నటువంటి దరఖాస్తు ఫామ్ కి అటాచ్ చేసి మాకు, దాంతో పాటు రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డు సంబంధించిన జిరాక్స్ పత్రాన్ని కూడా సమర్పించాలా వాళ్ళకి. ఇద్దరు కూడా భార్య భర్తలు ఆయా సంబంధించినటువంటి మండలంలో. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో పాత రేషన్ కార్డులో డిలీట్ చేయమని చెప్పేసి దరఖాస్తు పెట్టుకోవడంతో పాటు మరో పక్కన మ్యారేజ్ సర్టిఫికేట్ యాడ్ చేస్తూ పాత రేషన్ కార్డు జిరాక్స్ ని యాడ్ చేస్తూ ఎంఆర్ఓకు దరఖాస్తు పెట్టుకొని దాని తర్వాత మీ దగ్గరికి ఏమేమి తీసుకురావాలి మళ్ళీ వీళ్ళు అలా డిలీట్ అయిన తర్వాత? ఓన్లీ ఆధార్ కార్డు, ఇద్దరి ఆధార్ కార్డులు పట్టుకుని వచ్చి మీ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో దీంట్లో మరొక అంశం ఏంటిదంటే
ఇప్పుడు గతంలో 2 సార్లు 3 సార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారాలు తీసుకోవడం జరిగింది. ఒక పక్కన గ్రామ సభలలో తీసుకోవడం జరిగింది. రెండోది మొన్న జరిగినటువంటి కులగణన సర్వేలో తీసుకోవడం జరిగింది. అంతకు ముందు ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఒకవేళ ఇంత ముందుకు మీ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే మీ సేవ నుంచి మనకు తీసుకోదు. మా ఆధార్ కార్డు కొట్టగానే తెలిసిపోద్ది ఎమ్మటి ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుంది. ఓకే. ఏది గతంలో మీ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే 3-4 ఇయర్స్ 2-3 ఇయర్స్ ముందు చేసుకున్నారు. ఓకే, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. పెట్టుకున్నా తీసుకోదు. ఆధార్ కార్డు కొట్టగానే మీరు ఆల్రెడీ మీరు గతంలో అప్లికేషన్ పెట్టుకున్నారని వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ నెంబర్ తో సహా వస్తుంది. సో గతంలో మీ సేవకు కాకుండా ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులు కూడా ఉన్నాయి కదా సిన్న. ఒకవేళ అవి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుంటే వాళ్ళనే లేదు. ఓకే, వాళ్ళు చేసుకోవాలన్నప్పుడు చేసుకోవచ్చు. వాళ్ళ సొంత వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం అది. సో మీకేమైనా కనుక వాళ్ళకేమైనా డౌట్ ఉన్నట్టు అయితే ఉంటే ఒకవేళ నేరుగా వచ్చి మీ సేవ కాడికి వచ్చి ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు ఎంటర్ అయిందో కదా వాళ్ళకి డౌట్ పోతుంది కదా, అది కూడా. అవునవును. కాబట్టి మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఒకసారి మీ సేవలో ఉన్నటువంటి ఆపరేటర్ని కలవండి. ప్రజలారా ఇదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఆడికి వెళ్ళి, ఎందుకంటే మేము ప్రజాపాలన దరఖాస్తులో ఫామ్ ఇచ్చినాం కదా, మేము ఊరుకుంటామని చెప్పేసి అనుకుంటే సరే అట్లా కూడా ఉండొచ్చు. కానీ మీరు ఒకవేళ కనుక అంతా డౌట్గా ఉండే, ఎందుకంటే 7-8 ఏళ్ళుగా పెండింగ్గా ఉన్నటువంటి సమస్య కాబట్టి ఒకవేళ దగ్గరగా మీసే ఉన్నట్టయితే ఉంటే ఒక్కటేసారి కిక్కిరిచి పడిపోయి మీద పడి పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ రేషన్ మీ ఆధార్ కార్డు కనుక నెంబర్ ఒకసారి కనుక వాళ్ళకి ఇస్తే జస్ట్ మీరు టైప్ చేసి చూడగానే మీరు దరఖాస్తు మీరు చేస్తున్నారా లేదా అన్నటువంటి అంశం మీకు బయటపడుతుంది. అంతే కదా సినన్న? అంతే. కాబట్టి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వాళ్ళు పాత రేషన్ కార్డులో మీరు ఫస్ట్ డిలీట్ చేసుకోండి. దాని తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు పాత రేషన్ కార్డుకు సంబంధించినటువంటి జిరాక్స్ పత్రాలను ఆ స్థానిక ఎంఆర్ఓకు సమర్పించిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వారం రోజుల తర్వాత మీ సేవ కార్యాలయానికి వెళ్ళి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుపోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక క్లారిటీ. అంతే కదా? అంతే. ఇప్పుడు పాత రేషన్ కార్డులు ఉన్నాయి సినన్న. ఆల్రెడీ గతంలో 7-8 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు వచ్చింది అనుకుందాం. నాకే వచ్చింది అనుకుంటా. 7-8 సంవత్సరాల క్రితం నాకు ఉంది అనుకుంటే మా బాబు పేరు మా పాప పేరు ఇద్దరి పేర్లు యాడ్ చేయాలంటే సో ఏ విధమైనటువంటి ఫార్మాట్ ఉంది? మీ రేషన్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు. ఓకే, నాకు ఉన్నటువంటి రేషన్ కార్డు, మీ రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు తీసుకుపోయి వాళ్ళని యాడ్ చేయొచ్చు. పిల్లల ఆధార్ కార్డు. ఇప్పుడు ఇది పేరెంట్స్ ఆధార్ కార్డు కావాలా? దీనికి ఏమన్నా పెట్టుకోవచ్చు, అప్లికేషన్ అటాచ్మెంట్ చేసుకోవచ్చు పేరెంట్స్ ఆధార్ కార్డు కూడా. ఓకే, అడుగుతుందా ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఆ సైట్ లో ఆ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు అని అడుగుతా ఉన్నదా? రేషన్ కార్డు నెంబర్ కూడా అడుగుతా? అవసరం లేదు. ఓన్లీ రేషన్ కార్డు చెప్పకుండానే వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కార్డు నెంబర్లు అన్ని అందులో ఉంటాయి. యాడింగ్ చేసే వాళ్ళ నెంబర్లు యాడ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు పెద్దగా రేషన్ కార్డు ఒక జిరాక్స్ తో పాటు పిల్లల ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మీకు యాడ్ చేసేటువంటి వాళ్ళది. ఎంతమంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి 3-2 ఎవరైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ పేరు ఎవరైతే కావాలో వాళ్ళకి కావాలి. సినా ఇప్పుడు మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటిదంటే కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని పాత రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేసుకున్న తర్వాత సో దీనికి ఏమైనా ఎంక్వైరీ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఉంటే మీరు దరఖాస్తు చేసింది కాబట్టి ఇదే ఫైనలా? అది ఓకే, మీరు అన్ని సంబంధించిన సమాచారం అంతా కూడా ఆ సంబంధించిన పోర్టల్లో నమోదు చేసిన తర్వాత మీరు ఈ సంబంధించినటువంటి సమాచారం అంతా గవర్నమెంట్ దగ్గరికి పోతుంది. అధికారులు వచ్చి మళ్ళీ ఇంటికి మళ్ళా వాళ్ళు అంతా కూడా చెక్ చేస్తారా? ఓకే. మరో పక్కన టైం పీరియడ్ ఏమైనా ఉందన్న? టైం పీరియడ్ ఈ డేట్ వరకే? ఓకే, టైం పీరియడ్ ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. సైట్ ఎప్పుడు 24 అవర్స్ ఓపెన్ ఉంటుందా? లేకపోతే ఉంటే సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు అని ఎప్పటికి ఉంటుంది? ఓకే, ఏమైనా సర్వర్ డౌన్ అట్లా ఏమన్నా సర్వర్ ప్రాబ్లం ఎట్లాంటిది లేదు? సో ఇప్పుడు అన్న మీరు దాదాపుగా వారం దగ్గరికి వస్తా ఉన్నది కాబట్టి ఎటువంటి అంటే ప్రజలందరూ కూడా, ఎందుకంటే గ్రామ స్థాయిలో మీరు మీ సేవ నడుపుతా ఉన్నారు కాబట్టి సో అటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. అయ్యో మా పేరు ఇట్లా కొట్టగా మాకు ఇంతకుముందు మాకు రేషన్ కార్డు లేదు, ఇప్పుడేమో మీ సేవలో తీసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం కనబడతా ఉందా మీ సేవలో వాళ్ళు వచ్చినప్పుడు? ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీరు ఇంతకుముందు అప్లై చేస్తున్నారు, అది ప్రాసెస్ లో ఉందని చెప్తాను. ఓకే. సో ఇప్పుడైతే మాత్రం ఒకవేళ కనుక ఆధార్ కార్డు నెంబర్ టైప్ చేయగానే ఒకవేళ కనుక మీరు అప్లికేషన్ పెట్టినామని చెప్పేసి అన్న తర్వాత కూడా మీరు వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దమ్మా, మీకు ఆల్రెడీ సరే గవర్నమెంట్ సంబంధించిన సైట్లో మీది ఉంది అని చెప్పేసి మీరైతే సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే కదా? ఇక వాళ్ళకైతే మీరు సూచించాల్సింది ఏంటి సీనన్న?
సో రేషన్ కార్డు కోసం వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారు? వాళ్ళు ఎప్పటి వరకు రావచ్చు, ఎట్లాంటి వాళ్ళు రావచ్చు అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎప్పటికీ దీనికి లాస్ట్ డేట్ అంటే ఏం పెట్టలేదు, ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, వాళ్ళ పేరెంట్స్ కార్ నుంచి వాళ్ళు డిలేట్ అయినాక వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. యాడింగ్ అంటే వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ పిల్లల ఆధార్ కార్డు తీసుకొని వచ్చి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దాదాపుగా అందరూ ఇంత ముందుకే యాడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త రేషన్ కార్డు అంటే ఆల్రెడీ ముందు చేసుకున్నారు 2-3 years నుంచి. అవి అట్లే ఉన్నాయి, పెండింగ్ లే ఉన్నాయి ఎక్కువ శాతం. ఓకే. ఇప్పుడు ఇంకోటి సీనన్న, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినటువంటి వాళ్ళు మీ సేవలో గతంలో చేసుకుని ఉన్నారు. సో ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులకు వచ్చినటువంటి తర్వాత నాకు రేషన్ కార్డు లేదని చెప్పేసి నేనే దరఖాస్తు పెట్టుకున్నాను అనుకో. సో ఇటువంటి దరఖాస్తు ఫామ్లు మీ సేవ దగ్గరికి అసలు వచ్చినాయి అవి, లేకపోతే కేవలం దరఖాస్తు తీసుకుంటారు? వాళ్ళు ఇప్పుడు ప్రజాపాలన పెట్టుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఓకే, చేసుకోవచ్చు, మీ సేవలో కూడా చేసుకోవచ్చు. మాకు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవాలనుకున్నారు కూడా చాలా మంది ఉంటారు. అది ఆఫ్లైన్ లో కదా తీసుకున్నది. అవును. ఇప్పుడు అవి 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 ఎంటర్ కాలేదా? ఇప్పుడు గవర్నమెంట్ సైట్ లో ఎంటర్ కాలేదా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నటువంటి? ఎంటర్ కాలే. అచ్చా, ఓకే. ఇప్పుడు ఇది ఒక క్లారిటీ. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళ వ్యక్తులు సైతం కూడా ఒకవేళ కనుక అవి ఇంకా లేట్ అవుతుందేమో, అయితే కావచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం మీకు ఇంకా తొందరగా కావాలనుకుంటే ప్రజాపాలన ఇచ్చినప్పుడు కూడా మీరు మీ సేవలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలంటావు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ సో మచ్, మంచి సమాచారం ఇచ్చినందుకు. ఓకే, ఇది చెప్పేటువంటి అంశం. సో ఒక పక్కన కొత్త రేషన్ కార్డులు కావాలనుకున్నటువంటి వాళ్ళు ముందుగా పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లు ఫస్ట్ కొట్టేపించుకోండి. ఎక్కడ కొట్టేపించుకోవాలంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఒక దరఖాస్తు పెట్టండి, మా పేరును కొట్టేయండి, ఇగో మా సంబంధించినటువంటి రేషన్ కార్డు నెంబరు ఇది, ఇగో రేషన్ కార్డు అటాచ్ చేస్తూ ఉన్నాం, ఇగో ఈ రేషన్ కార్డులో 3వ పేరు సపోజ్ ఏమైనా ఆ సంబంధించినటువంటి పేరు ఏదైనా ఉందనుకో, సపోజ్ దివ్య అన్నటువంటి పేరు ఉన్నట్టు ఉంటే ఇగో పలానా 3వ నెంబర్లో దివ్య అన్నటువంటి పేరు నాకు కొట్టేయండి. దాంతోపాటు ఎందుకు కొట్టేయాలనుకుంటా ఉన్నారు అంటే నాకు ఇగో మ్యారేజ్ అయిపోయింది, ఇగో నా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇది అని చెప్పేసి ఎంఆర్ఓకి మీరు దరఖాస్తు చేయండి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకోరు కూడా ఉంటారు కదా, అబ్బాయి వాళ్ళకి సంబంధించినటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి జడ్డ ఉంటే ఆయన సైతం కూడా మా సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ఇది, ఆ సంబంధించినటువంటి రేషన్ కార్డులో నా పేరు పలానా 4వ నెంబర్ ఉంది, ఇక ఈ 4వ నెంబర్ పేరును కొట్టేయండి, ఇక మా మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ని కనుక మీరు ఎంఆర్ఓకి ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి దాన్ని కొట్టేపించిన తర్వాత వారం రోజుల తర్వాత మీ సేవకి వెళ్ళండి. ఇది ఒక క్లారిటీ. రెండోది, పేర్లను కనుక యాడ్ చేయాలనుకున్నట్టు ఉంటే ఆ సంబంధించినటువంటి పాత రేషన్ కార్డు సంబంధించినటువంటి జిరాక్స్, అలాగే ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫామ్, ఇవి మీ సేవలు ఇచ్చినట్టయితే సరిపోతుంది. ఇక దీనికి టైం పీరియడ్ అట్లాంటిది ఏమీ లేదు. సో మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీరు నేరుగా కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళేటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో డబల్కు కూడా నో చెప్పిన సాఫ్ట్వేర్ సర్కారు ఆదేశాల ప్రకారం సోమవారం నుంచి మీ సేవ సెంటర్లో కొత్త రేషన్ కార్డులు ఇప్పుడున్న కార్డుల్లో అదనపు పేర్ల చేరిక అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు. ప్రజాపాలన గ్రామ సభలో అప్లికేషన్ ఇచ్చిన వారు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వెళ్ళిన సాఫ్ట్వేర్ అంగీకరించదు. ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తుల పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ప్రాసెస్లో ఉన్నదని చూపెడుతుందట. ప్రస్తుతం స్వీకరిస్తున్న అప్లికేషన్ డబుల్ అయ్యే ఛాన్స్ లేదు. పెళ్ళయ్యాక వేరే కాపురం ఉంటున్న ఫ్యామిలీ ఫ్రెష్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ప్రస్తుతం ఎంటర్ అయి ఉన్న కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. నేమ్ డిలీట్ అర్జీలను తహసీల్దార్ ఆఫ్లైన్లో తీసుకుంటున్నారు. అవి ఫైనల్ అయితేనే కొత్తవి మంజూరు అవుతాయి. సో ఇంతకుముందు నేను చెప్పినటువంటి విధంగానే సో మీరు ఫస్ట్ దాంట్లో డిలీట్ చేసుకోండి పాత దాంట్లో. ఇక రెండో అంశానికి వచ్చినట్టు ఉంటే దీంట్లో కొంచెం తిరకాస్తు అయినటువంటి సమాధానం. ఒకవేళ ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి మీ సేవ నిర్వాహకులతో పాటు కొంతమంది ఏమైందంటే అవన్నీ కూడా ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులన్నీ కూడా ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది. అంటే మాన్యువల్గా మనం రాసిస్తే కాగితం తీసుకోవడం జరిగింది. సో ఈ కాగితాలు ఎక్కడ పోయినాయో తెలియదు. కాబట్టి ఒకవేళ కనుక మీకు సమయం ఉన్నట్టు ఉంటే, ఎందుకంటే రేషన్ కార్డు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ దాంట్లో మీరు ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చినప్పటికీ కూడా మీరు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా ఆన్లైన్ అయినాయని కూడా నేను కూడా భావించట్లేదు. సో మీకు సమయం ఉన్నట్టయితే మీ ఆధార్ కార్డు అయితే ముందుగా పట్టుకుపోయి ఆ సంబంధించినటువంటి మీ సేవలో చూపెట్టినట్టయితే ఉంటే, ఒకవేళ మీరు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తు అయితే కూడా ఆన్లైన్లో ఉన్నట్టయితే ఉంటే మీకు అది మళ్ళీ తీసుకోదు. ఇక ఆ సాఫ్ట్వేర్ తీసుకోదు అంటే మీది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందని అర్థం. కాబట్టి ఎక్కడ కూడా ఆందోళన చెందకండి. ఇగో ఇది సంబంధించినటువంటి రేషన్ కార్డులో పేరు ఎట్లా నమోదు చేసుకోవాలి, ఉన్నటువంటి రేషన్ కార్డులో పేరు ఎట్లా తొలగించుకోవాలి, అలాగే పాత రేషన్ కార్డు ఉంటే కొత్త సభ్యుల యొక్క పేర్లు ఏ విధంగా నమోదు చేసుకోవాలన్నటువంటి అంశం మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.